సమాజం సజావుగా సాగాలంటే ప్రభుత్వం, ప్రజలు మరియు స్వచ్ఛంద సంస్థల సమిష్టి కృషి అవసరమని జగ్గంపేట వివేకానంద విద్యా సంస్థల అధినేత ఓమి రఘురామ్ అన్నారు. ఈ సందర్భంగా జగ్గంపేట విఆర్ఓ విలేజ్ రీఆర్గనైజేషన్ ఎన్జీఓ ఆర్గనైజేషన్ సంస్థ డైరెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ విఆర్ఓ సంస్థ జగ్గంపేట పరిసర ప్రాంత ప్రజలకు ఎన్నో సేవలను అందించిందని, నిరుపేద పిల్లలకు, బాల కార్మికులకు ఉచిత చదువును అందించి ఎందరివో భవిష్యత్తులు తీర్చిదిద్దిందని, ప్రస్తుతం నిరుద్యోగ యువతీ యువకులకు స్వయం ఉపాధి పొందే విధంగా మరియు వారికి నైపుణ్యాలు అందించే విధంగా విశేష కృషి చేస్తుందని అభినందించారు. గత 45 రోజులుగా కంప్యూటర్ మరియు డ్రైవింగ్లలో శిక్షణ పొందిన సుమారు 50 మందికి సర్టిఫికేట్స్ అందించడం అంటే సంస్థ సమాజం పట్ల ఎంతో నిబద్ధతతో పనిచేస్తోందని అర్థం చేసుకోవచ్చునని అన్నారు. ఉచిత భోజనము, వసతి కల్పించి పూర్తిగా శిక్షణను అందించారని అన్నారు. గ్రామీణ ప్రాంతాలలో మహిళలకు టైలరింగ్ నందు వారి గ్రామంలోనే శిక్షణనివ్వడం వారు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఈ శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందని రఘురామ్ అన్నారు. గ్రామాల్లో చదువుకునే విద్యార్థులకు సాయంత్రం సంస్థ వాలంటీర్ల ద్వారా ట్యూషన్ చెప్పించడం అభినందనీయమని అన్నారు. క్రిస్మస్ ను పురస్కరించుకుని సంస్థ సిబ్బందికి, వాలంటీర్లకు బహుమతి ప్రదానం చేశారు. సంస్థకు గత పూర్వ వైభవం రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విష్ణు, సంస్థ ప్రతినిధులు సుధాకర్, సుబ్బారావు, మహిళా వాలంటీర్లు, టీచర్స్, శిక్షకులు నీలపల్లి అప్పారావు, దత్తి శ్రీనివాస్, మల్లువలస శ్రీహరి, రవి తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ప్రతిదీ ప్రభుత్వమే చేయడం అంటే సాధ్యపడేటువంటి అంశం కాదు. అలాగే ప్రభుత్వం చేపట్టినటువంటి ఏదైనా పథకాలు కానీ లేదా స్కీమ్స్ కానీ ప్రజలకి చేరువవ్వాలి అని అంటే ఇలా నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ ఎన్జిఓస్ కూడా చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తారు. నాకు తెలిసి మేము పుట్టక ముందు 1971లో స్థాపించినటువంటి సంస్థ ఇది. సుమారు 55 సంవత్సరాల నుంచి ఈ సమాజ సేవలో ఈ సంస్థ ముందుకు వెళ్ళటం, మా చిన్నతనంలో ఇది చాలా పెద్ద ఒక ఆర్గనైజేషన్ కింద మరి ముఖ్యంగా నిరుపేదల్ని, ఎవరైతే చైల్డ్ లేబర్ ఉన్నారో, ఇక్కడ పెంకు పరిశ్రమ చాలా పెద్ద పరిశ్రమ. ఆ పెంకు పరిశ్రమలో పనిచేసేటటువంటి ఎవరైతే నిరుపేద పిల్లలు ఉన్నారో, నిజంగా పిల్లల్ని ఎందుకు పెడతాం పనిలో? వాళ్ళకి సరైనటువంటి ఆహారం పెట్టలేక, వాళ్ళని సక్రమంగా పోషించి చదువు చెప్పలేక కదా తీసుకెళ్ళి పనుల్లో వేసేటటువంటి అటువంటి పిల్లల్ని అక్కురు చేర్చుకుని ఒక చక్కటి హాస్టల్ నిర్వహిస్తూ వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పి చాలా మంచి సంస్థగా ఇక్కడ నిలబడినటువంటి ఈ సంస్థ నిజంగా మంచి పని జరుగుతూ ఉన్నప్పుడు దాన్ని పాడు చేయడానికి చాలా శక్తులు పనిచేసేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. శక్తులు సహజమైనటువంటి కారణాలు రకరకాలు ఉండొచ్చు. ఈ సంస్థ బాగా పేరు ప్రతిష్టలు సంపాదిస్తుందని, లేదా ఇక్కడ ఉన్నటువంటి ఈ చుట్టుపక్కల ఏదైనా ఒక నిర్ణయానికి సంబంధించినటువంటి విషయంలో వీళ్ళు పాత్ర ఉంటుందేమో అనేటువంటి ఒక భయం ఉండొచ్చు. అంటే ఏదో పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టో, మంచి మంచి రోడ్లు వేస్తేనో అభివృద్ధి జరగదు. ఒక వ్యక్తి నిర్మాణం నుంచే వ్యవస్థ నిర్మాణం అనేది జరగాలి. మనందరం కూడా ఒక దేశంలో ఒక పాత్రదారుగా, ఎవరికి వాళ్ళు అభివృద్ధి జరిగినప్పుడే దేశం అనేది అభివృద్ధి జరుగుతుంది.